లేదా వచ్చేసింది చూడండి. వచ్చేసింది. రైట్. వాసవి గారు నమస్తే అండి. అయితే అలాగే మిగతా మిత్రులు కూడా. ఇప్పుడు మా సందడి అంటే మాది ఎలక్షన్ అయిన వెంటనే రివ్యూ చేసుకున్న తర్వాత అక్కడ ఎన్ని వస్తాయి ఏంటి అనేది మాకు అంచనా వచ్చిందండి. దాని మీద ప్రశాంతంగా ఉన్నాం. దాని తర్వాత వేరే వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతుంటే కొంతమందిని అక్కడ పంపడం, వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం కూడా జరిగింది. ఇక్కడలాగా లోకల్ పార్టీ లాగా ఇక్కడా కాదు కదండి మాకు పని. చాలా చోట్ల ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కదండి. మీకు ఏ రకంగా చూసినా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కదా. ఎందుకంటే ఎవరు గెలిచినా మీ కుటుంబంలోనే ఉండే ఏర్పాటు ఈ రాష్ట్రం నా సౌకర్యం మీకు ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు ఏ రాష్ట్రం. కాదండి, 4.5 ఏళ్ల పాటు ఇలాగే రకరకాల ఏది ఎక్కువ మైలేజ్ ఉన్న పత్రికలు రాసి మమ్మల్ని స్థాయికి తెచ్చేసారు. కాబట్టి ఈవేళ ఎంత బలం ఉందో తెలిసి అందరూ కూడా మా కోసం పోకలాడితే ఒక పార్టీతో, మాకు ఒక అంచనాలు ఉన్న పార్టీతో జతకట్టాం. మీరు అన్నట్టు అటుపక్క వాళ్ళు మమ్మల్ని లవ్ చేయాలని చూశారు, కానీ మేము అటు వెళ్ళలేదు. మీరు అది మేము ఎన్నోసార్లు చెప్తున్నాం. మీరు ఎలా అడగడం వల్ల మాకు కూడా అడ్వాంటేజ్ అండి. మీరు మా కింద మా వెనకాల ఏం జరిగింది అనేది క్లియర్ కట్ ఇప్పటికైనా ప్రజలకు తెలడం కోసం. రైట్, దాన్ని వదిలేస్తారండి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తుంది. కొన్ని నెంబర్స్ అని మాకు ఒక అంచనా ఉంది. ఖచ్చితంగా నెంబర్స్ మీట్ అవుతాయి. అలాగే జాతీయ స్థాయిలో మా పార్టీ కూడా ఇన్ని వస్తాయి, అలయన్స్ కూడా ఇన్ని వస్తాయి. కానీ పార్ట్నర్స్ అందరూ కూడా ఒకసారి ఇన్నంటే ఎన్ని నెంబర్స్ వచ్చినా సరే అనేది లాస్ట్ టైం కూడా చూశారు. ఫుల్ మెజార్టీ వచ్చినా కానీ మిత్రులందరికీ ఇవ్వాల్సిన స్థానాలు ఇస్తూనే అందరినీ కలుపుకుని వెళ్ళాం. ఈసారి కూడా ఇంకెంతమంది మిత్రులు కావాలి అంతమంది మిత్రుల్ని కలుపుకుని వెళ్తున్నామండి. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈసారి చిన్నది. వై నాట్ 175 అన్నారు చూసారండి. ఇప్పుడు ఎన్ని వస్తాయి వెళ్తే అన్ని క్యాన్సిల్ పెట్టుకోవాలి. హోటల్లో ఉంటారు చూడండి, తమిళనాడులో వాటిలో మన చిన్నప్పుడు పాత సినిమాలో కూడా జోకులు ఉండి 3 టీ 2 క్యాన్సిల్ అనేవారు చూడండి. ఇప్పుడు అలా 175 మైనస్ 120 క్యాన్సిల్ అంటారు, మరి 110 క్యాన్సిల్ అంటారు. అక్కడ మిగతా నెంబర్ చివరికి మిగులుతుంది వాళ్ళకి, అంటే వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యే నెంబర్ బట్టి. అయితే ఇబ్బంది ఎవరు మీరు అన్నారు చూసారా, ఎవరెవరు ఎలా ఉన్నారు నా సందడి కనపడలేదండి. మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. కాన్ఫిడెంట్ గా లేదు కాబట్టి ఆ వైసీపీ నాయకులు నిన్న చూశారు కదండి, నాయకులు మళ్ళీ అక్కడ జారిపోతారు. రేపు గట్టిగా గొడవలు ఓడిపోతే కనుక గట్టిగా గొడవలు చేయలేము, ఆ తర్వాత మనతో ఉండరేమో అన్నట్టుగా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళని ఎగ్గొడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఓడిపోతున్నామని ఓట్లు తక్కువ వస్తున్నాయని ఎక్కడ కూడా అధైర్యపడిపోకుండా గట్టిగానే ఉండండి, గట్టిగానే మాట్లాడండి ఇటువంటి చెప్పడం. అంటే మామూలుగా అయితే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో లేకపోతే కంపెనీలో పనిచేసే వర్కర్ని ఇన్స్పైర్ చేయడం అంటారండి. ఇక్కడ ఎగ్గొట్టి నిలబెట్టడం అంటారు. అలాగే మళ్ళీ పారిపోతే రేపు నుంచి గొడుగు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పటికే గొడవలందరిలో కూడా అసలైన వాళ్ళు బాగానే ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళు కేసులు తినడం, కొంతమంది జైలుకి వెళ్ళడం, కొంతమంది దెబ్బలు తినడం అయినాయి. వాళ్ళందరూ ఆ దెబ్బలు తగలలేకపోతే ఆ కేసులు లేవనుకోండి, వీళ్ళతో ఉండరు, ఎటో కొన్ని పోతారు. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ తల్లి పార్టీకో లేకపోతే వాళ్ళ ఇష్టం వేరే పార్టీకో షెల్టర్ కోసం వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఇన్స్పిరేషన్. ఇక రెండోది అంటారు సీఎం గారు ఏరి, ఆయన ఎప్పుడున్నారు వాస్తవ్ గారు, ఈవేళ కొత్తగా అడుగుతారేటండి. అసలు ఈ 4 సంవత్సరాలు 9 నెలల పాటు బయటకు వచ్చి, అంటే సీఎం గారు సభల్లో మాత్రం చాలా చిరునవ్వుతో మాట్లాడతారు, చక్కగా ఇస్తారు, అది వేరే విషయం. మామూలు ప్రజానిక వాళ్ళ పార్టీ వాళ్ళకి కాదు, మామూలు ప్రజానికానికి ఓటు వేసినా వేయకపోయినా సిటిజన్స్ ఆఫ్ ఏపీకి ఎప్పుడైనా ఆయన భరోసాకు వచ్చి నేను మీకు ఈ విధంగా ఉన్నానని చెప్పారా? ఒక ఇన్సిడెంట్ ఒక అనుకోని ఇన్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు యాజ్ అ సీఎం ఆఫ్ ఏపీ నేను మీకు ఉన్నానని మాట్లాడారా? పోనీ మన సిటిజన్స్ ఆఫ్ ఏపీ ఉందండి, ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా? నేను చాలా సార్లు చెప్పాను మన ఛానల్లోనే, ఎమ్మెల్యే టు ఎక్స్ఎమ్మెల్యే అయిపోతున్నారు కానీ ఏపీ సీఎం కలవకుండా సగం మంది రిటైర్ అయిపోతున్నారండి ఈసారి. అది వారు ఎమ్మెల్యేల పరిస్థితి. ఇక ఆయన గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి ఉంటారు కదండి పంచిరెడ్లు, ఏదో పైనుంచి పేపర్ ఇస్తారు, వాళ్ళకి కిందకు వస్తారు, అది చదువుతారు, వాళ్ళు దారుణాలు వెళ్ళిపోతారు. చూస్తే రామకృష్ణారెడ్డి గారికి కూడా చాలా లో వాయిస్ వస్తుంది. ఆయనకు కూడా చదివి పేపరు డౌన్ అయిపోయారండి. ఆయన కూడా తెలిసిపోయింది. ఆయన కూడా ఏమండి, ఒకటి పాలిటీషియన్స్ ఎవరైనా సరే రియల్ గా నిజంగా తెలిసిన వాళ్ళు అందరికీ ఒక స్థాయిలో కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు మీరున్నారు, బయటకు వెళ్ళాక రకరకాల ఇన్ఫర్మేషన్ రకరకాల వైపుల నుంచి తెచ్చుకుంటారు, మీకు తెలుస్తుంది. మీరు నేనేది 175, 150, 100 అనేది కాదు నేను చెప్పేది.
ఇంచుమించుగా వస్తున్నామా లేదనే ఒక అవగాహన వచ్చేస్తుంది. అసెంబ్లీ వైపు తిరిగి అసెంబ్లీలో మనం గెలుస్తున్నాం ఓడుతున్నాం అవగాహన వచ్చేస్తుంది. అలాగే రామకృష్ణారెడ్డి గారు ఏం తక్కువ పాలిటిషియన్ కాదని ఆయన, సజ్జల గారు కూడా చాలా సీనియర్, ఆయనకి అర్థమైపోయింది. అందుకే నిన్న ప్రెస్ మీట్ లో చూస్తే అంతకు ముందు ఉన్నంత గాంభీర్యం లేదు పరిస్థితిలో. సార్ మీరే కనిపించట్లా, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి చెప్పారు కానీ మీ సంగతి చెప్పట్లా. ఏంటి ఏమన్నా అంటే మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళాం, వారణాసి ప్రచారాలకు వెళ్ళాం. మాకు సమాచారం పై నుంచి వస్తుంది, అదే సమాచారాన్ని బయటకి ఇస్తున్నాం. ఏమండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న మా అధికార ప్రతినిధులు విజయవాడలో ప్రెస్ మీట్, వైజాగ్ లో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే టాపిక్ లేని టాపిక్ మాట్లాడానంటారు మళ్ళీ వేడి గారు. జవహర్ రెడ్డి గారు చేసిన ఉదంతాలు ఇవన్నీ కూడా నిన్న విశాఖపట్నంలో గట్టిగానే. మీకు చివరి నిమిషంలో ఆయన పకోడీలా దొరికాడు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, ప్రిపేర్నెస్కి సంబంధించి తెలుగుదేశం